సంగీతం మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంది? మీతో మొదలైంది? తరతరాలుగా ఉంది. నా జీవితమే నాకు లెక్క. అంటే మీ వృద్ధిని దీన్ని మేము గురువుగారు చూసారా? రేడియోలో చేపించింది వారేగా. నాకేం చేశారనే దానికంటే నేనేదో చెయ్యాలనే కోరిక ఉండటం. తర్వాత మీరు కొన్ని రాగాలు కూడా కనిపెట్టారు కదా? అది ఏమవుతుంది, అది అది ఎందుకు అనిపించింది సార్? అది 2 రాగాలు ఇవ్వచ్చు. అవి అవి కదండి. అలాగే దీంట్లో ఏమిటంటే 4 స్వరాలు. మామూలుగా ఏమిటంటే రాగాల్లో 5, 6, 7 ఔడవ రాగాలు, షాడవ రాగాలని ఉంటాయి. 7 మామూలే, సంపూర్ణం. అది అసలు పెద్దవాళ్ళు మనకి ఇచ్చింది. దానికి బాలమురళి ఏమో ఇలా 4 స్వరాలు ఇవే చేశారు. ఆయన చేశారు కదా, నేను ఇదేం పెద్ద ప్రాముఖ్యత ఏం కదా, ఏదో చేస్తాం అంటే. దుర్గకు శ్రీ దుర్గకు ఏంటి సార్ తేడా? అది హిందుస్థానీ రాగం దుర్గ. శ్రీ దుర్గ అంటే 4 స్వరాలు చెప్తాను. ఈ వందన అనేది ఏదో వేరే రాగానికి దగ్గరికి ఉంటుంది మేళకర్తలకి. ఉంటాయి కదా, అసలు మెయిన్ మేళకర్త కదా, దాన్ని బట్టే ఇవి స్వరాలు తగ్గుతాయి అంతే. ఇప్పుడు మామూలుగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా మీరు ఆయన గురించి గుర్తు చేశారు. ఈ 4 స్వరాల్లో చేయటం వల్ల చాలా పెద్ద గొడవలు అయిపోయినాయి, యుద్ధం అయిపోయింది, కోర్టుకి పెద్ద ఫైట్ జరిగిపోయినాయి కదా. చివరి కోర్టులో కొట్టేశారనుకోండి, అది వేరే సబ్జెక్టు. అది ఏంటి సార్? అది ఏం లేదు, తక్కువ స్వరాల్లో ఎక్కువ సంచారం చేయటానికి వీలు ఉండదు కదా, ఎందుకని జాగ్రత్తగా. ఇప్పుడు మామూలుగా 7 స్వరాలండి సంగీతానికి, 7 స్వరాలు ఏమండి. దాన్నేమో 6, 5 వరకు చేశారు. అంతవరకు అంటే బాగా ప్రసారం చేయొచ్చు. మరి 2, 3 అనేప్పటికీ అవే తిరిగి అవే వస్తాయి కదా. అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు అనేది ఒక పర్సన్. మరి మీరు చేశారుగా, మీరు ఆయనలాగా ఏదో అది పెద్ద ఇది కానీ అదేం తప్పేం కాదు కదా. తప్పు కాదు, పెద్ద విశేషం కూడా కాదు నా దృష్టిలో. దాని అర్థం అది. ఆయన 72 మేళకర్తలకి మంగళంపల్లి ఆయన చేశారు. విజయవాడలో సంగీత కళాశాల రావడానికి కారణం ఎవరంటారు సార్? దాని ప్రేమ చెప్తారు, చెప్పండి. దానికి కారణం మా గురువుగారు సంగీత కళాశాల కోసం చాలా ప్రయత్నించి ఎక్కడ కచేరీలు చేసిన డబ్బు జాగ్రత్త పెట్టేవారు దానికోసమని. సడన్గా గురువుగారు ఉత్సవం చేసుకుంటూ వారు గురువుగారిలో వెళ్ళిపోయారు సన్నిధికి. అది ఉన్న డబ్బులేమో ఏదో కమిటీలు ఉంటాయిగా, అయిపోయింది. ఏదో స్కూల్ పెట్టారు, అయిపోయింది. అది నాకు మనసులో బాధ ఉంది. గురువుగారు అనుకున్న కోరిక నెరవేరలేదు అని నాకు, అంటే ఎక్కువగా వారితో అటాచ్మెంట్ నాకై ఉండేది. నేనే ఎక్కువగా వారికి నా మీద నమ్మకం. ఇప్పుడు ద్వారం వారు వైననగానే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు గుర్తుకొస్తారు అందరికీ. చాలా ఆదిపట్ నారాయణ హరికథ ఎలాగో, నాదరు బుర్రకథ ఎలాగో, ద్వారం వారు అనగానే వైననగానే ద్వారం వారు గుర్తుకో. ఆ స్కూల్కి మీ స్కూల్కి ఏదైనా తేడా ఉందా సార్? విద్యా విధానం కదా. ఏంటి సార్ ఆ తేడా ఏంటి? పోలిక ఉంది? సంగీతం అంతా ఒకటే, ప్రజెంటేషన్లో తేడా. ఒకరికి ఒకే వాక్యం ఇద్దరు చెప్పారంటే తేడా ఉంటుంది కదా. అలాగే అభిప్రాయాలు కూడా ఏవో చిన్న ఉంటాయి అంతే కదా. అంటే ఇది ఎక్కువగా వారు వాయించుకున్నారు, వీరు శిక్షలోకి వెళ్ళారు. నేను వాయించుకుంటే నాతో అయిపోయింది, ఇది అది కదగా. అలా శిక్ష ఇట్లా పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు వారు వాయించుకున్నారంటే వారితో సరిపోయింది. ఆయన కూడా అన్నదాన్ని నా తర్వాత లాగలేక అన్నవరకే ఉంటాడు మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా వాయించారా సార్? అదేం కుదరదు. ఆయన ఎక్కడండి బాబు, ఆయన ఎక్కడండి. వైలిన్ అనేది అసలు మన భారతీయమైన సంగీత వాద్యమే కాదంటారు, అది నిజమే? వెస్టర్న్ వాళ్ళదే. మనకు ఎలా ప్రవేశించింది? ఎంత వాళ్ళు వెళ్ళారు కదా ఈ దేశాన్ని, బ్రిటిష్ వాళ్ళు.
బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చేవాళ్ళు బ్యాండులు అవి ఉండేవి వాళ్ళకి మిలిటరీలో ఇవి వాడుకునేవాళ్ళు. అది వీళ్ళు తీసుకుని కళాకారులు ఆయన పేరు ఏదో ఉంది, ఇద్దరు తంజావూరులో ఇద్దరు అన్నదమ్ములు. ఆయన వాళ్ళ వల్ల వచ్చింది. వైలన్ అది తీసుకుని నెమ్మదిగా కర్ణాటక సంగీతం కళావంతుల వల్లే వచ్చింది. అంటే ఆ వైలన్ మన కర్ణాటక సంగీతంలో ఒదిగిపోయింది బాగా. ప్రపంచంలో వైలిన్కి ఉన్న స్థానం దేనికి లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ వైలిన్ లేని ప్రపంచమే లేదు. హరికథ కింద అదే కావాలి, మామూలుగా లైట్ మ్యూజిక్ కావాలి, షోలో వాయించుకోవచ్చు, అన్నీ చాలా గొప్ప సినిమా పాట కదా. సో వైలన్ అంతగా మన భారతీయ సంగీతంలో, మన కర్ణాటక సంగీతంలో కలిసిపోయింది. ఇప్పుడు మీరు పాఠాలు చెప్తున్నారు కదా, మీ దగ్గర మీరు అన్నీ చెప్తున్నారా, వైలన్ ఒకటి నేర్పుతున్నారా సార్? అన్నీ చెప్తారు. గాత్రము, వీణా ఫ్లూట్ కూడా నేర్పుతున్నారా? అన్నీ ఉన్నారు శిక్షణ. వైలన్లో మీరు ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, నా తర్వాత వారసులు అన్నవరపు రామస్వామి గారు ఉన్నారు కదా, మీ తర్వాత మీ వైలన్లో మీ వారసులు ఎవరైనా చెప్పగలుగుతారు? భవానీ వీళ్ళందరూ బాగా వాయిస్తారు. నందకుమార్ మీ వారసత్వం. అరుణ అమెరికాలో ఉన్నారు, వీళ్ళందరూ బాగా వాయిస్తారు, అందరూ బాగా. మీకు బాగా ఇష్టమైన రాగాలు ఏంటి సార్? అన్ని ఇష్టం. ఒక్కొక్కరి కొన్ని, ఇప్పుడు మంగళంపల్లి ఎక్కువ కళ్యాణిలో ఆయన చాలా బాగా అని కదా, ఆయన ఏదైనా చూతగా పడిస్తారు. అమ్మో, ఎవరు పాడలేంది నేను పాడతానని ఛాలెంజ్ చేసే పాడే గొప్ప ఆయనతో ఎవరిని పలుచకూడదు. చాలా మేధావి, కారణ జన్ముడు. ఆయన మీ ఊళ్ళోనే వెళ్ళిపోయారంటారు, నిజమేనండి అది? అది ఎట్లా జరిగిందంటే, ఆయనకు ఒంట్లో మేము ఈ ఊర్లో, అంటే ఈ ఊరు అంటే హైదరాబాద్లో ఉన్నాము. ఉండగానే ఒక రోజున నేనేమన్నానంటే, అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే వెళ్ళిపోతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అని ఉంది నా కోరిక అన్నాను. అలా అనుకో, నీ చేతిలోనే నేను వెళ్ళాలి అన్నారు మంగళంపల్లి. 93 ఏళ్ళు అంటున్నారు జాతకరీత్యా, కనుక నీ చేతిలోనే నేను వెళ్ళాలి, నువ్వు అలా అనుకో అన్నారు. అది మరి అదే ప్రాప్తమేంటో మరి. మా భవానీ ముందు రోజు టికెట్లు కొంది వెళ్ళడానికి, అదేదో ఆయనకు చూడండి టైము, వెళ్తే ఆ రాత్రికే తిరిగి వచ్చేవాళ్ళం. అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ మరుసటి మళ్ళీ సోమవారం నాడు ఎప్పుడో వెళ్ళాను. ఆ సోమవారం నాడు ఆయన మెడ్రాస్ వెళ్ళారా మీరు? మెడ్రాస్ చూడడానికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను, అంటే మా శిష్యురాలు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. అక్కడ అప్పటికే ఆక్సిజన్ పెట్టలేదు అవన్నీ. సరే, ఆ ఇంట్లోనే ఆయన చూస్తున్నారు, అంటే ఊపిరి ఆడుతుంది, చేతులు ఇవన్నీ ఆడుతున్నాయి, ఊపిరి ఆడడం లేదు. అది పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సరే, చేయి పట్టుకుని ఆయన గతాలన్నీ గుర్తు చేసి వింటున్నాడు ఆయన. ఇలా అంటూనే ఉన్నాడు ఆయన. మీ చేతుల్లోనే వెళ్ళిపోయారు మంగళంపల్లి, అంతే కదా? మీ పద్మశ్రీ వచ్చింది మీకు పురస్కారము, దాన్ని ఎలా చూస్తున్నారు? అది ఆలస్యంగా వచ్చిందా? దాన్ని ఎలా భావించాలి? అంటే మీరంటే మీరని కాదు, వైలనికి అంటున్నా, వ్యక్తిగతంగా కాదు. నేను పద్మశ్రీల కోసం నేర్చుకోలే, అవేవో వస్తూ ఉంటాయి. దానివల్ల నాకు కొత్తగా అని కదా, నేను ఎప్పుడు సంగీతంలో ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏదో నా ప్రాప్తం ఉన్నాయో ఏవో వస్తాయి. నాకు శిష్యులు ఎక్కువగా తయారవడం ఇష్టం, అది ఇష్టం నాకు. నాకు వచ్చిన వాటికంటే నా శిష్యులు బాగా ఉండాలి, వాళ్ళకి ఇంకా సంగీతం చెప్పాలని కోరిక ఎక్కువ. ఇప్పుడు ప్రపంచంలో మన భారతీయ సంగీతం యొక్క స్థానం ఎలా చూడాలి? ఇప్పుడు బాగుంది, పిల్లలు చాలా టాలెంట్, అద్భుతంగా పాడుతున్నారు, వాయిస్తున్నారు, టాలెంట్ మటుకు పెరిగింది. ఇప్పుడు కర్ణాటక సంగీతం అనగానే మన త్యాగయ్య, అన్నమయ్య, మొత్తం వాగ్గేయకారులందరూ మ్యాక్సిమం నారాయణ తీర్థుడు అందరూ మనవాళ్లే. కానీ మన ఆంధ్రదేశంలో సంగీతం అంతగా లేదు, తమిళనాడులో బాగా వెళ్ళిపోయింది. ఎందుకు తమిళనాడులో అంత ప్రాచుర్యం చెందింది, మనకెందుకు అంత దూరం అయింది? వెళ్ళలేదు, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చింది. అవునా? మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. అంతే, అక్కడి నుంచే ఇక్కడ త్యాగరాజు కదా దీనికి పునాది. అంత డెవలప్ అవ్వడానికి కారణం కూడా ఇంకోటి చెప్తా. కర్ణాటక సంగీతం ఎక్కువగా పాపులారిటీ రావడానికి కారణం తెలుగు భాష.
ఎందుకంటే అన్ని భాషలు వాళ్ళ 25 అక్షరాలే అరవం. అవును. ఏ ఏ భాష కూడా 56 అక్షరాలు ఉన్న భాష ఏదీ లేదు. తెలుగు భాష విశాలమైన భాష ఏదంటే ప్రపంచంలో తెలుగు భాష. తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఏదైనా ఉచ్చరించగలరు, ఈజీ అవుతుంది. ఇంకో భాష వాళ్ళు తెలుగు ఇచ్చారంటే కష్టం, ఎందుకంటే ఇది విశాలమైన. అందుకనే పాటలు రాసేవాళ్ళు ఎక్కువగా, భాష ఎక్కువగా ఉంది కదా, భాష తక్కువగా ఉంటే ఎన్ని పాటలని రాస్తారు, రిపీట్ అవుతాయి. ఇది పెద్ద భాష కనుక ఓ కవులు ఎన్నో పాటలు రాశారు. ఆ పాటలు రాయటం వల్ల మరి ఒకే రాగంలో పాడతారా ఇన్నిను, అందుకనే రాగాలు కూడా డెవలప్ అయ్యాయి. కొన్ని వందల రాగాలు కూడా, రాగాలు అనంతం అంటారు కదా మరి కాదు. కారణం ఏంటంటే మన భాష చాలా విశాలమైన భాష కనుక అక్షరాలు ఎక్కువ ఉన్నాయి, సంపద ఉంది మనకి. ఉచ్చరించడానికి, సంగీతంలో పాడడానికి, ఉచ్చరించడానికి మన భాష బాగుంటుంది. అదే ఇంగ్లీష్లో కుదరదు, మన తమిళం కూడా కుదరదు. వాళ్ళ మహాగణపతి మగాగణపతి అంటారు, వాళ్ళు అక్షరాలు లేవు వాళ్ళు. కాబట్టి 25 వాళ్ళకి 25 అక్షరాలు. సో ఇంతగా మన భాష 56 అక్షరాలు ఉన్న మన భాష సంగీతానికి బాగా ఒదిగి బాగా విస్తారంగా సంగీతాన్ని దానికి ఉపయోగపడిన భాష మంది. మన ఆంధ్రదేశంలో తెలుగునాట సంగీతం అంతగా రాణించట్లేదు కదా, ఏం చేయాలంటారు మీరు దానికి సూచన? ఏం చెప్తామంటే అప్పుడు అంతా మారిపోయింది. ఎక్కువగా మనసు దాని మీద పెట్టడానికి, కేవలం సంగీతాన్ని నమ్ముకుంటే వృత్తి జరుగుతుందనే నమ్మకం లేదు. దాన్నే నమ్ముకుంటే ఏదో మాకైనా రేడియోలు బట్టి మేము ఇలా ఉన్నాం, అవే సంస్థలు లేవనుకోండి మరి ఇబ్బంది కాదు. అవును. అలాంటప్పుడు ఎవరు వస్తారు దీంట్లోకి? ఏదో సరదాగా నేర్చుకుంటారు, అవకాశాలు ఉంటేనే కదా దీంట్లో కృషి చేస్తారు, ప్రోత్సాహం ఉండాలి మరి దానికి. ఇంకా సంగీతం కాలేజీల్లో, స్కూల్స్లో సంగీతం సిలబస్గా ఉండాలా, పెరగాలంటారా? మీరు మీ సూచన ఏంటంటే? పెరగాలండి, విద్యా విధానంలో కొన్ని సంగీతానికి ప్లేస్ ఇవ్వాలి. తర్వాత పెద్ద పెద్ద కళాకారులు అందరూ కూడా తమిళనాడు మెడ్రాస్కి తరలిపోయారు, బంగళపల్లి బాలమురళీకృష్ణ కానీ పెద్దవాళ్ళందరూ కూడా. మీరు విజయవాడ దాటి ఎక్కడ వెళ్ళలేదు, విజయవాడకి పరిమితమయ్యారు. రమ్మన్నారు అక్కడికి నన్ను. షమ్మంగుడి గారు జిఎన్బి అక్కడ ప్రొడ్యూసర్లు, ఆల్ ఇండియా రేడియో మద్రాసు, నన్ను అక్కడికి రమ్మన్నారు. మార్చుకోవటం కదా అంటే మా గురువుగారిని రమ్మన్నా వెళ్ళ. ఈ ఏదో తాత్కాలికమైన దీనికోసం మన భాషని, మన వాళ్ళని కొంతమందిని అభివృద్ధి చేసుకోవాలి అనేసి మా గురువుగారు వెళ్ళాడు. అదే పద్ధతిలో నేను కూడా అక్కడికి వెళ్ళిపోతే నాకు అన్నీ బాగుండేది. ఎందుకంటే సంగీతాన్ని ఆదరించడంలో వాళ్ళ తర్వాత, అంటే అక్కడికి వెళ్ళుంటే బాగుండేది, వెళ్ళకపోవడం తప్పు చేశారు అనే ఫీలింగ్ ఉందా మీకు? నాకు ఎందుకంటే కోరికలు లేవు నాకు. ఏదో కోరికలు ఉంటే బాధ ఉంటుంది. కోరికలు ఉంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఇచ్చేస్తాను? మీ మెడలో లాకెట్లో కూడా కనిపిస్తుంది. అది బాలమురళి గారు సన్మానం చేశాడు మెడ్రాస్, నాకు ఇష్టమని. బాలమురళి గారు ఇచ్చింది. అదే పారిపల్లి రామకృష్ణ పంతులు గారు లాకెట్. మంగళంపల్లి గారు ఆయన బాలమురళి ఆయన లాకెట్లో కూడా ఆయన ఉంటారు, పారిపల్లి రామకృష్ణ పంతులు గారు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ గురు శిష్య బంధాలు? అంటే జనాభా పెరుగుతుంది, అభిప్రాయం అంటే అభిరుచులు మారిపోయినాయి. పూర్వంలాగా ఉంటూ ఇప్పుడు కుదరదు. అందుకని కాలాన్ని బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం కదా, అంతే కదా. మీరు అద్భుతమైన త్యాగరాజ శిష్య పరంపరలోని పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర నుంచి వచ్చారు మీరు. ఆ గురు శిష్య పరంపరలో నుంచి మీరు కూడా గురువుగా వేల మందికి తరతరాల వాళ్ళకి చెప్తున్నారు. గురువు అనే అతను ఎలా ఉండాలి సార్? గురువు అనేవాళ్ళు ఆదర్శుడిగా ఉండాలి. ఆదర్శం అంటే ఆ లక్షణాలు మనం అవలంబిస్తే జీవితం హాయిగా వెళుతుంది అనే స్థితికి గురువు ఉండాలి. ఆదర్శుడిగా ఉండాలి అన్ని విషయాల్లో. మా గురువు గారు ఒక సంగీతమే కాదు, మరి గొడ్డలు కాసేవాడిని, మాకు ఆవులు గేదెలు ఉన్నాయి. అలాంటి వాడిని ఇలా వచ్చాను అంటే ఎన్ని నేర్పారు, ఎన్ని నేర్చుకున్నాను నేను. మామూలుగా పల్లెటూళ్ళ ఆడు ఈడు అసుమంటిది అనే భాష పల్లెటూళ్ళలో అదే కదా. అలాంటిది ఇక్కడికి వచ్చేప్పటికి అన్నీ నాకు తేడాగా కనిపించింది.
ఆ గురువుగారి దగ్గర మాట్లాడడం దగ్గర నుంచి అన్నీను గురువుగారి దగ్గర ఎలా నుంచోవాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా, చిన్నవాళ్ళు ఎలా, అన్నీ నేర్పారు. ఒక విద్యా బుద్ధులు నేర్పారు. విద్యా బుద్ధులు రెండు. ఒక విద్యే కదా. మరి లేకపోతే నేను ఆవులు గేదెలు మాకుండేవి. నేను చదివింది ఎంతో తెలుసునండి. ఎంత? అది ఫస్ట్ ఫార్మ్ అన్నారు కదా. ఫస్ట్ ఫారం కాదు, ఫస్ట్ క్లాసే. ఫస్ట్ క్లాస్, ఒకటో తరగతి. ఒకటవ తరగతి. కానీ దస్తూరి మా గురువుగారిని చూసి నేర్చుకున్నాను. నా దస్తూరి చాలా బాగుంటుంది. బాలమురళికి చాలా ఇష్టం. సో అంత గురువు అనేవాడు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అది ప్రతి విషయంలోనూ. నేను చెప్తాను కానీ అక్షరాలు రాని వాడిని ఆడు ఈడు అంటూ ఉండేవాడిని నేను. అక్కడికి వచ్చేసి భాష మరి పంచులను వెలవడం మొదలుపెట్టారు అందరూ. అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాను? గురువు దగ్గర. అంటే గురువు విద్యతో పాటు బుద్ధులు, విద్యా బుద్ధులు రెండు నేర్పేవాడే గురువు. అమ్మా, శిష్యుడు ఎలా ఉండాలి సార్? శిష్యుడు ఎలా ఉండాలి? గురువుని అనుసరించి ఉండాలి. గురువు గారిని వేదవాక్కుగా చూడాలి మనం. అంతే. అందరూ గురువులు అవ్వలేరండి. అవును. అందరూ గురువులు అవుతారా? అందరూ అవ్వరు. అలాంటి మహానుభావులు ఉంటారు త్యాగం చేసి. ఒక్కొక్క రోజున అన్ని పనులు నాకే చెప్పేవారు. మా అమ్మగారు నాకే చెప్పేవారు, మా గురువుగారు నాకే చెప్పేవారు పనులన్నీ. అంటే నేనంటే నమ్మకం వచ్చి నాకు అనిపించేది పనులన్నీ నాకే చెప్పకపోతే ఇంకా శిష్యులు ఉన్నారు కదా, తలొక పని చెప్తే నేను వాయించుకుంటాను కదా అని అజ్ఞాని ప్రేరేపించాడు నాలో. వెంటనే జ్ఞాని ఏం చెప్పాడంటే, ఓరు పిచ్చివాడా, శంకరాచార్య వారి దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారట. దాంట్లో ఒక అతను ఎప్పుడు గురువుగారి సేవ చేయటమే చేసేవాడట. అతను చూసి వీళ్ళందరూ నవ్వేవాళ్ళట. వాడికి ఏం రాదు, గురువుగారు మనకి ఎంత విద్య చెప్పేశారు అని నవ్వేవాళ్ళట. అది గమనించాడు గురువుగారు. క్లాసుకు రమ్మన్నాడు, అందరినీ కూర్చోబెట్టారు. వీళ్ళకి అర్థం కాని ఒక ప్రశ్న వేసి చెప్పమన్నట్ట గురువుగారు. వీళ్ళు తెల్లమొహాలు వేశారు. ఆయన్ని పిలిచాడు, సేవ చేశాడు, టక్కని చెప్పేశాడు. అది గురువుల అనుగ్రహం ఉంటే అదే వస్తుంది. గురువుల అనుగ్రహం ఉండాలి, గురువులను అనుసరించాలి. సంగీత కచేరీలు రక్తి కట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? సూచనలు అంటే కచేరీ అంటే ఇప్పుడు పాట కచేరీని తీసుకుందాం. పాట కచేరీ అంటారు కానీ వాళ్ళని కచేరీ అంటారు, మృదంగం కచేరీ అంటారు. అంటే పాట మేము అంటే వంకాయ కూర అన్నంత అనుకోండి. వంకాయ కూర వచ్చి వంకాయ తింటావా, వచ్చ పాట వింటావా? ఆ పాటకి వైద్యులు మృదంగా ఉండాలి. అలాగే కూరకి ఉప్పు కారం ఉండాలి. ఏమండి, ఉప్పు ఎక్కువ అయిందనుకోండి వంకాయ సోజులో ఉండదు. ఉప్పు అంటారు, సమపాడలో ఉండాలి. కారం ఎక్కువైతే కారం అంటారు, ఉప్పు వంకాయ గోవింద అసలు తలవరు. అలాగే వైలిన్ విజృంభించాడనుకోండి పాట ఎగిరిపోతుంది. మృదంగము పక్క మృదంగం విజృంభించాడు అనుకోండి పాట ఎగిరిపోతుంది. కనుక పాట రాణించాలంటే ఇవి సమపాళ్ళలో వాళ్ళని జాగ్రత్తగా కాపాడాలి. ఎంత వాయించాలో అంటే డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్ కచేరీ? అక్కడ ఉండే ప్రదేశాన్ని బట్టి పరిస్థితి. అంటే ఆడియన్స్ రిసీవ్ పూర్వం 5-5 గంటలు వాయించేవాళ్ళు. అప్పుడు పనులు ఉండేవి కాదు, రేడియోలు లేవు, టీవీలు లేవు. అప్పుడు టీవీలు ఏమున్నాయి? కాలక్షేపం ఏంటంటే భోజనం చేసి కూర్చునేవాళ్ళు 9ంటికి. అరికథలు కూడా 9ంటికి కూర్చుంటే రాత్రి తెల్లవారుతున్న 2-3. ఇప్పుడు టీవీలో వచ్చే సెల్ ఫోన్లు కూడా వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. తర్వాత ఈనాటి సంగీత కళాకారులకి, సంగీత విద్యార్థులకి, సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఇప్పుడు మ్యాథర్స్ పెరిగిన చాలా తెలివైన పిల్లలు. ఎందుకంటే వీటిలన్నిటి ద్వారా పిల్లలకి చాలా మెసేజ్ అందుతుంది. అందుకని చాలా షార్ప్ ఇప్పుడు. కనుక వాళ్ళు దేంట్లో వెళ్ళినా రాణిస్తున్నారు, చాలా బాగా రాణిస్తున్నారు పిల్లలు. పూర్వం ఏదైనా కావాలంటే చాలా అవస్థపడవలసి వచ్చేది.
ఒక కీర్తన నేర్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి ఎవరినో పట్టుకుని నేర్చుకోవాలి. ఇప్పుడేముంది అన్నీ దీంట్లో వచ్చాయి. ఇప్పుడు చాలా తెలివైన పిల్లలు చాలా ఉన్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? సూచనలు అంటే కాలాన్ని బట్టి మారిపోతుంది క్రమశిక్షణ అన్నీ. పౌరంలాగా చెప్తే వినరు ఇప్పుడు. ఇప్పుడు దీన్ని బట్టి వీళ్ళు నడుచుకుంటున్నారు. చాలా తెలివైన పిల్లలు నాటి. మీ 100 ఏళ్ల జీవితాన్ని 90 ఏళ్ల సంగీత జీవితాన్ని మీరు మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకుంటే మీరు తృప్తిగా ఉన్నారా జీవితం పట్ల? నేను వారం లేనప్పుడే తృప్తిగా ఉన్నాను. భోజనం ఉండేది కాదు, మంచినీళ్ళు తాగి ఉండేవాడిని. అప్పుడు కూడా ఏం బాధపడలేదు. ఇప్పుడు నాకేం తక్కువైంది, శిష్యులు ఉన్నారు. ఇప్పుడు కావాలనుకున్న వాడిని ఎక్కువ డబ్బులు పోగు చేసుకుని పిల్లలకి వాళ్ళకి ఎంతసేపు ఇవన్నీ ఎందుకు చేస్తాను? మా పిల్లలే కాదు, ఎంతోమందికి ఉద్యోగాలు. నాకు అది తృప్తి. ఇప్పుడు నేను ఒకరికి ఉపయోగపడ్డాననే తృప్తి మించిన ఏది కాదు. సో తృప్తే మీ ఐశ్వర్యము, తృప్తే మీ శక్తి. అంతే, ఒకరికి ఏదో చేయాలి మంచి. సో మీరు తృప్తిగా ఉన్నారు. చిన్నప్పుడే భారాలు లేనప్పుడే తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు ఉండడానికి మా గురువుగారి దైవాలు ఉండడానికి ఇల్లు ఉంది, పెన్షన్ ఏదో వస్తుంది, చాలు. శిష్యులు చక్కగా అభివృద్ధి చెందుతున్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అందరూ హాయిగా ఉన్నారు. అదే ఇంకేం కావాలి? మీరు హాయిగా ఉన్నారు, వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. మీ భవిష్యత్తు ఏమైనా సంకల్పం ఏమైనా ఉందా సార్ చేయాలని? పెద్ద సంకల్పం ఏదన్నా సహాయం చేయాలి గవర్నమెంట్తో, ఇంకా కొన్ని పనులు చేయించాలనే కోరిక ఉంది. అంటే ఏం చేయించాలండి సార్? సంగీతాన్ని గురించి, గొప్ప గొప్ప వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు పెట్టడం. ఏదన్నా రోడ్లు ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళ సంగీతం గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ పేరు మీద ఏదైనా జరగాలి. ఈ సంగీతానికి ఇంకేదైనా అవకాశాలు, ఉద్యోగాలు కల్పన అంటారా? ఎలాగ ఆర్ట్ అణిగిపోకుండా అభివృద్ధి చెందటానికి ఏం కావాలో అది చేయాలి. ఇప్పుడు పారిపల్లి రామకృష్ణ పంతులు గారు పేరు పెట్టారుగా విజయవాడ వీధికి? లేదండి, మరి అది పెట్టాలి కదా. అదే సంగీత కళాశాలకు పెట్టాలనుకున్నాము, కానీ ఘంటసాల చచ్చిపోయేప్పటికే గబక్కన ఆయన పేరు పెట్టిస్తారు. ఇది ఒక మంచిది ఆయనకి. అదే చెప్తున్నాను, ఏదో వారి పేరు మీద ఏదో. ఆ తర్వాత వారు రామకృష్ణాపురం అని, అది నాన్నగారు వాళ్ళంతా హరిదాస్ కూడా, ఆయన గొప్పగా హరిదాస్ కదా, మన అమూల్ విశ్వనాథం గారు అని, వారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. మా గురువుగారు ఆ ప్లాట్లన్నీ కొని అందరికీ అలాట్ చేశారు. రామకృష్ణాపురం అని దానికి పేరు పెట్టారు వాళ్ళ నాన్నగారే. అది అక్కడ విగ్రహం పెట్టించాలని కోరిక. సో పారిపల్లి రామకృష్ణ పంతులు గారి పేరు మీద విజయవాడలో ఆయన వీధి ఉండాలి, వీధికి పేరు పెట్టాలి. అదే ఆ రామకృష్ణపురం ఏరియాలో విగ్రహం పెట్టాలి పారిపల్లి వారిని. అలాగే పూర్వ మహనీయ సుశల దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి వాళ్ళ యొక్క పేర్ల మీద గుర్తుగా ఏదైనా వాళ్ళ జయంతులు వర్ధంతులు జరపడం, పురస్కారాలు ఇవ్వటం, అవును, తర్వాత అన్ని కాలేజీలు స్కూల్స్లో సంగీత విద్యని పెట్టడము, ఇవన్నీ చేయాలి. మేము ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళే కదండి కారణం. కనుక మినిమం ఏదైనా వీధి పేర్లు వాళ్ళ శాశ్వతంగా పేర్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్కారం. అది మనం విన్నాం కదా, అద్భుతంగా అనేకమైన విషయాలు చెప్పారు అన్నవరపు వారు. ముఖ్యంగా గురువు పట్ల, గురువునే దైవంగా, తల్లిగా, తండ్రిగా భావిస్తూ ఆయన హృదయంలో గురువు నిలుపుకున్నారు. అంతటి గురుస్థానీయమైన వ్యక్తి కూడా రామస్వామి గారు. వారి మనసులో మాట, మనసులో కోరిక ఏంటంటే ఆంధ్రదేశంలో సంగీతానికి పెద్దపీట వేయాలి. పూర్వ మహావాగ్గేయకారులు, మహాకళాకారులు ఎందరో ఉన్నారు, వారి స్మృతిగా ఉత్సవాలు చేయాలి, వీధులకి కొన్ని ప్రాంతాలకి వాళ్ళ పేర్లు పెట్టాలి, సంగీతం నేర్చుకునే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలి, వాళ్ళు హాయిగా ఆనందంగా జీవించాలి. ఆంధ్రదేశంలో సంగీతం విలసిల్లాలి, విరాజిల్లాలి. కర్ణాటక సంగీతం ఇంతగా అభివృద్ధిలోకి రావడానికి కారణము తెలుగువారు, తెలుగు వాగ్గేయకారులు. సంగీతం మిగతా భాషల కంటే తెలుగులో రాణించడానికి కారణం కూడా మనకున్న 56 అక్షరాలు. కాబట్టి ముందు ముఖ్యంగా తెలుగు నాట, కన్నడ సంగీతానికి ఒక రాజభాష లాంటి తెలుగు మనది. అటువంటి తెలుగు నాట, తెలుగు ప్రాంతంలో కర్ణాటక సంగీతము వైభవంగా విరాజిల్లాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి. సంగీతం విద్యా కళాశాలలు పెరగాలి, సంగీతం నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి,
సంగీతం వల్ల తృప్తి, ఆనందము, ఉపాధి అన్నీ కలగాలనేది వారి యొక్క మనసులో మాటలు మనకు ఈరోజు వారితో జరిపిన ముచ్చట్లో మనకు అర్థమవుతోంది. నమస్కారం.